రైతు కూలీ సంఘం జిల్లా 11వ మహాసభలకు ఇచ్చేసినటువంటి వివిధ ప్రాంతాల నుండి వచ్చినటువంటి సభ్యులకు, మిత్రులకు, అలాగే వేదికలు అలంకరించినటువంటి అధ్యక్ష వర్గానికి, అలాగే రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చిట్టుపట్టాలకి, అలాగే రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ఈశ్వరరావుకి, అలాగే అరుణోదయ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రాజశేఖర మహేశ్వరికి, మాధవరావు గారికి, అలాగే ప్రకాష్ అన్నకి మా ప్రగతిశీల మహిళా సంఘం తరఫున ఉద్యమ వందనాలు తెలియజేస్తున్నాం. ఈరోజు దేశంలో రైతు ఎలా వెలుగువాడిపోతున్నారో, వాళ్ళ కష్టాన్ని ఎవరొచ్చి ఆదుకుంటారా, ఆ ఆదుకునే నాదుడు లేదా అని ఎదురు చూస్తున్న క్రమంలో మనం శ్రీకాకుళం జిల్లా వేదికగా 11వ మహాసభలు జరుపుతున్నామంటేనే భవిష్యత్తు ఏదైతే రైతాంగ ఉద్యమానికి జిల్లా భవిష్యత్తు కర్తవ్యాలను ముందుకు తీసుకుపోవడమే, కర్తవ్యాల పూనుకోవడమే ఈ వేదిక. ఆ వేదికలో భాగంగా అనేక మంది భూమిని భుక్తి విముక్తి కోసం పోరాడినటువంటి శ్రీకాకుళ స్థాయిలో గిరిజన రైతాంగ పోరాటంలో అమరులైనటువంటి ఆనాటి పంచాయతీ కృష్ణమూర్తి మొదలు నేటి మన కామ్రేడ్ నంబాల కేశవరావు వరకు, అలాగే నారాయణ వరకు, అలాగే శంకరన్న టెక్క శంకర్ వరకు అనేక మంది కామ్రేడ్స్ అమరులయ్యారు. ఏ భూమి కోసం అయితే, ఏ వృత్తి కోసం అయితే ఈ రోజు శ్రీకాకుళ పోరాటం జరిగిందో ఆ పోరాటంలో ప్రధాన భూమిక అయినటువంటి ఈ రైతు కూలీ సంఘంలో అనేక మంది అమరత్వం చెందారు. మిత్రులారా, ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో మనము పోరాడితే జీవించే హక్కుకై పోరాడాలి. మనం జీవించాలంటే మన భూమి మన దగ్గర ఉండాలి. ఆ భూమిని ఈ కార్పొరేట్లకు ఊడిగం చేసే ఈ మోడీ ప్రభుత్వ పాలనలో ఎక్కడ కూడా భూమి దొరికితే అది కార్పొరేట్లకు అంకితం చేసే కర్తవ్యాన్ని మోడీ ఎంచుకున్నాడు. ఆ కర్తవ్యం ఎంచుకున్న దశలో రైతాంగం అంతా ఇబ్బంది పడుతుంది, రైతాంగ బిడ్డలు ఇబ్బంది పడుతున్నారు, అలాగే రైతు కూలీలు ఇబ్బంది పడతారు. ఎందుకంటే మనం భూమి ఉంటేనే కనీసం గంజి నీరైనా తాగుతాం. ఈరోజు వెన్నెల వలసలో కానీ, కార్గా ఎయిర్పోర్ట్ ప్రాంతంలో కానీ అనేక భూపోరాటాలు. అక్కడికి వెళ్ళి చూస్తుంటే అక్కడ ఉన్నటువంటి రైతాంగం అంతా మహిళలు ఎంత ఇబ్బంది పడి బిందెలతో నీరు మోసి, సముద్ర దెబ్బల్లో బిందెలతో నీరు మోసి తిరిగి తుఫాను తర్వాత మొక్కలు నాటితే ఈ రోజు కార్గో ఎయిర్పోర్ట్ గా భూమి పంచుతానంటున్నటువంటి ఈ మోడీ నిరంకుశానికి, ఈ చంద్రబాబు పాలనలో వాళ్ళందరూ గొంతులెత్తి అరుస్తున్నారు. వాళ్ళకి జీవనోపాధి దొరుకుతుంది, మాకు డబ్బులొద్దు, మాకు భూమే కావాలి, ఆ భూమి ఉంటే మేము గింజైనా తాగి బతుకుతామని పోరాటాలు చేస్తున్న క్రమంలో మన రైతు కూలీ సంఘమే కానీ, మన ప్రగతిశీల మహిళా సంఘమే కానీ అనేక సంఘాలు పాల్గొంటూ ఆ మా మిత్రులకి, ఏదైతే రైతాంగానికి సంఘీభావంగా పోరాటాలు జరుగుతున్నాయి. ఈరోజు మనం ప్రశ్నించుకోవాలి, ఎవరి కోసం ఈ ప్రభుత్వాన్ని మనం ప్రశ్నించుకోవాలి. ఇంత యుద్ధాలు జరుగుతున్నా, ఇంత పోరాటాలు జరుగుతున్నా, పాలకులు వస్తున్నప్పుడు అక్కడ ఉన్నటువంటి రైతాంగం అంతా ఇబ్బంది పడుతున్నా కానీ ఎక్కడ కూడా వీళ్ళు ఏదైతే నమ్ముకున్నారో, వీళ్ళు ఏదైతే కార్పొరేట్లకు ఇస్తామని హామీ ఇచ్చారో, వీళ్ళు ఏదైతే లంచాల కోసం పక్కన పడుతున్నారో, మేము భూమి ఇస్తాము, కార్గో ఎయిర్పోర్ట్ కడతాము అని చెప్పి మాటలే కనిపిస్తున్నాయి. అంటే ఈ ప్రభుత్వాలు ఎవరి కోసం పనిచేస్తున్నాయి, ఏ దోపిడీ వర్గాల కోసం పనిచేస్తున్నాయి అని మనం ప్రశ్నించుకోవాల్సిన అవసరం ఉన్నది. ఆ ప్రశ్నలో భాగంగా మన కర్తవ్యాలను కూడా ఏదైతే ఇప్పుడున్నటువంటి పాలకుల మీద మన పోరాట కర్తవ్యాలని, పోరాడే శక్తిని మూట కట్టుకుంటే ఐక్యతగా పోరాడాల్సినటువంటి అవసరం కూడా ఉన్నదని మనం తెలియజేస్తున్నాం. ఈరోజు ఢిల్లీలో రైతాంగం, ఢిల్లీలో విద్యార్థులు రైతాంగ ఉద్యమంలో 700 మంది పైగా 700 రోజుల పైగా వాళ్ళు నిరాహార దీక్షలు చేస్తే, చట్టాలు చేస్తే అవి కూడా తుంగలో తొక్కే పరిస్థితి కనిపిస్తుంది. మళ్ళీ మోడీ నిరంకుశంగా మళ్ళీ వాళ్ళని ఇచ్చేసుకొని ఈ కార్పొరేట్లకి భూములు ఇచ్చే పరిస్థితి కనిపిస్తుంది. ఈరోజు విద్యార్థులు అయితే నీట్ పరీక్ష
అధ్యక్ష వర్గం